విష్ణు అలాగే అజయ్ వాళ్ళిద్దరూ కూడా పైకి వెళ్ళి మందు తాగుతూ ఉంటారు. ఇక మందు తాగుతూ ఉండగా ఇంతలో అజయ్ ఇలా అంటూ ఉంటాడు, ఏంట్రా వరలక్ష్మిని కలిసావు కదా, ఏం మాట్లాడారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకు విష్ణు అయితే, రే మళ్ళీ నువ్వు ఆ వరలక్ష్మిని గుర్తు చేయకురా, నాకు ఆ వరలక్ష్మి గురించి ఆలోచిస్తేనే మెంటల్ వచ్చేస్తుంది. తను ఏదో నాదే తప్పు ఉన్నది అన్నట్టుగా తను మాట్లాడింది అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న అజయ్ అయితే, ఏంట్రా మీ ఇద్దరు ఒక్కొక్కసారి చాలా ప్రేమగా ఉన్నట్టుగా ఉంటారు, లేదంటే బద్ధ శత్రువుల్లా తయారైపోతారు, మీ ఇద్దరు ఏంటో నాకు అస్సలు అర్థం కావటం లేదని చెప్పి అజయ్ విష్ణుతో అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడికైతే వెన్నెల వస్తుంది. వెన్నెల బేబీ అనుకుంటూ వైష్ణవిలాగా విష్ణు దగ్గరకు వస్తుంది. అయ్యో ఇప్పుడు ఇది వైష్ణవి చూస్తే బాగోదని చెప్పి విష్ణు వాటిని దాచేస్తాడు. ఇంతలో ఏంటి బేబీ, ఏంటి ఇలా వచ్చావని చెప్పి విష్ణు వెన్నెలని అడుగుతూ ఉంటాడు. దానికి వెన్నెల అయితే, బేబీ నాకు ఒక డౌట్ ఉంది, ఆ డౌట్ నువ్వు క్లారిటీ చేస్తావా, ఎందుకంటే నువ్వు ధర ఆంటీని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు బేబీ, అందుకే నేను అలాగే అదే ఆలోచిస్తూ నాకు నిద్ర పట్టడం లేదు, నువ్వు నా మాట వింటావు కదా, నువ్వు ధర ఆంటీని పెళ్లి చేసుకోకు బేబీ అని చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న విష్ణు అయితే, అసలు నీకు ఇవన్నీ ఎందుకులే బేబీ, నువ్వు ఇవేమీ ఆలోచించకుండా వెళ్ళి పడుకో అని చెప్పి విష్ణు అంటాడు. If you like this video, please subscribe.